ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో మహాఘనుడగు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ పునరుత్థానపు బలము శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 66వ కీర్తన చరణం. నేను నీ మందిరములోనికి వచ్చెదను. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి దేవుని మందిరమును ప్రేమించుచు ఆయన ఆలయములో ఆయనను ఆరాధించుచు నిత్యము ఆయన సన్నిధిని అనుభవించుచున్న నా దేవుని మందిరమును ప్రేమించువారలారా, ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. సర్వలోకము ఆయన నామమును కీర్తించును. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కావున నిత్యము ఆయన నామము కీర్తించుచు సన్నుతించుచు గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించెదము. మనమందరము ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంచుచున్న, ఆయన మనస్సు నిలుపుచున్న, ఆయన నామము సదాకాలం ఉన్న ఆయన పరిశుద్ధపరిచి ఉన్నటువంటి మందిరములోనికి వచ్చేదము. అవును ప్రియులారా, మన పితరులు యెహోవా మందిర ఆవరణమును చూడవలనని వారి ప్రాణం ఎంతో ఆశపడెను. ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా ఎంచిరి. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే ఆయన మందిర ద్వారం యొద్ద ఉండుట ఇష్టముగా భావించిరి. ఆయన మందిరమందు నివసించువారు ధన్యులుగా భావించిరి. మందిరములోని మేలుల చేత తృప్తి పొందిన వారు కలరు, సమృద్ధి చేత సంతృప్తి పొందిన వారు ఉన్నారు. చిరకాలం యెహోవా మందిరములోని నివాసము చేయాలని వాంఛతో ఎదురు చూచిన వారు తన ఇంటి కంటే, తన సుఖ సౌఖ్యము కంటే, తన కలిగిన సమస్తము కంటే దేవుని మందిరమును ఎక్కువగా ఎంచి విలువ ఇచ్చి విలువైన వారిగా మారిన వారు కలరు. ఒక్కసారి ఆలోచించు నా దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరం ఎడల ఎంత మక్కువ కలిగి ఉన్నావు, ఎంత విలువ ఇచ్చుచున్నావు, ఎంతగా ప్రేమించుచున్నావు. ఇహమందు ఉన్న దేవుని మందిరములో నీవు లేకపోతే పరమందు ఉన్న ఆయన ఆలయములో ఎలా చోటు సంపాదించుకొనేదవు? మందిరమునకు దూరమై లోకమునకు, లోకములో ఉన్న వాటికి దగ్గరై అపవాదికి బందీగా మారావా? లెమ్ము, దేవుని మందిరమునకు రమ్ము. ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరములోనికి వెళ్ళేదము. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించుటకు ఆయన ఆలయములోకి పరిశుద్ధ అలంకృతులమై వెళ్ళేదము. మందిరము పరలోకపు గవిని గనుక ఆయన అక్కడ ఉన్నాడు గనుక భయముతో వణుకుతో ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయన మాటలు ఆలకించదము. ఆయన బోధించగా వాటి ప్రకారము నడిచెదము. అపాదమస్తకం నీకే అంకితమని సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొనేదము. సంతోషముగా ఉత్సాహ ధ్వనులతో ఆయన ఆవరణములో ప్రవేశించెదము. దేవుని మందిరం ఎడల నిర్లక్ష్యము, అలక్ష్యము, చిరాకు, సనుగులు, గొనుగులు లేక ఆయన ప్రభావమును, సన్నిధిని, తేజస్సును, సంపూర్ణ సంతోషమును అనుభవించుచు ఆయన నిత్య రాకడకు సిద్ధపడెదము. ప్రార్థన. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పుణ్యనామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. అవును ప్రభు, ఈ పునరుత్థానపు దినమున మీ సన్నిధిని కూర్చిన మక్కువ, నీ మందిరాన్ని కూర్చిన ప్రేమ, ఆసక్తి ఒక్కొక్కరు గుండెల్లో మండునట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మేమంతా కృతజ్ఞతాస్తుతులతో, పరిశుద్ధమైన అలంకారముతో, సంతోషముతో, ఉత్సాహముతో మందిరమును ప్రేమించిన వారమై నీ మందిరములో కనబడినట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ మీ మనస్సు, మీ దృష్టి మా మీద నిలిచి ఉన్నట్లుగా పరలోకపు గవినిగా ఉన్న మందిరంలో నాటబడిన వారమై మీరు ఆకడకు సిద్ధపడి మీతో యుగయుగములు ఉన్నట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా మందిరములో నాటబడి వర్ధిల్లుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.